ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. ఆత్మ సంబంధమైన వరముల గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువారు ఎవడును నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా జ్ఞానవాక్యమును విశ్వాసమును స్వస్థపరచు వరమును శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే హల్లెలూయా. అంటే వీటన్నిటికి కూడా ఆ ఆత్మ ఒక్కడే కార్యసిద్ధి. అంటే ఆ ఆత్మ ఒక్కడే వారిలో ఉండి దేవుని యొక్క పనిని జరిగిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసేవాళ్ళని తక్కువగా, వాక్యం చెప్పేవాళ్ళని తక్కువగా, భాషలు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా, స్వస్థత వరాలు కలిగిన వాళ్ళు ఎక్కువగా, ఇంకేవేవో కలిగినటువంటి వారిని ఎక్కువగా చూస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? వీటన్నిటికీ ఆత్మ ఒక్కడే కనుక ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇచ్చుసు తానే కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. మనమేమో దేవుడేమో అన్నీ సమానంగా ఇస్తూ వెళుతుంటే మనం ఏం చేస్తున్నామంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం, ఒకరిని తక్కువగా ప్రేమిస్తున్నాం. అంటే మనం దేవుని కంటే మనమే ఎక్కువ వారిలాగా మన యొక్క జీవితాల్లో మన భక్తి చేస్తున్నాం. అందుకు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని అపొస్తలుడైన పౌలు ఆత్మవరముల గూర్చి బోధించబడినటువంటి సంఘముగా ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకని అంటే అనేకమైన భేదములు, అనేకమైన పరిస్థితులు ప్రతి వారిలో కనిపిస్తున్నాయి. మేము ఈ సంఘానికి చెందిన వారివి, మా యొక్క నాయకుడు ఎంత గొప్పవాడు అని చెప్పుకుంటూ ఏమంటారంటే, నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని, లేకపోతే నేను అపోల్లో
వాడిని ఏవో వారు ఆనాడు ఉన్నటువంటి వారిని గొప్పగా చెప్పుకుంటూ వారి యొక్క జీవితాల్లో వెళ్ళిపోతున్నారు. అయితే అపోలైనా పౌలైనా కేపైనా వారెవరు దేవుని యొక్క పరిచారకులే కదా, వాళ్ళందరూ దేవుని పనివాళ్లే కదా. నాటువాడు, నీరు పోయేవారు, దానిని అభివృద్ధి చేయవాడు దేవుడు. వీళ్ళందరూ ఆయన పనిలో కేవలము జత పనివారంతే, దేవుని యొక్క జత పనివారు. మనం ఏమైపోతున్నామంటే విడమర్చి మనం ఒకరిని హెచ్చిస్తూ ఒకరిని మనం తక్కువ చేస్తున్నాం. కనుక మన యొక్క జీవితాలలో భక్తిని జాగ్రత్తగా మనం చేయాలి. ఏ సంఘమైనా ఎక్కడైనా నీవు దేవునినే ఆరాధన చేస్తున్నావు. నీ దృష్టి, నీ మనసు ఎవరిని చూడాలి? దేవునినే చూడాలి. ఆ దేవుని మీదే నీ యొక్క మనసు ఉంచి ఆ దేవుని సంపాదించుకోవటానికే దేవుని వాక్యము ఏదైతే నీకు బోధిస్తుందో అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క వాక్యానికి, ఆ దేవుని సంపాదించుకోవడానికి అనుకూలమైన వారుగా మన జీవితాలు మార్చుకోవాలి. అనుకూలమైన వారుగా మన జీవితాలని మార్చుకోవాలి. ఎందుకని అంటే దేవునికి అనుకూలత మనలో లేదు. మనం దేవునికి వేరుగా మన జీవితాలు ఉంచబడ్డాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకు అనుకూలముగా నీకు మంచి చేయాలి అని అంటే నీవు ఆయనకు అనుకూలముగా ఆయన మాట చొప్పున నడుచుకునేవారుగా మనం ఉండగలిగినట్లయితే ఆయన ఏమాత్రము కూడా తన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేయడు. తన మాట వినేవారికి దేవుడు తప్పకుండా మంచి సహాయాన్ని దేవుడు అందిస్తారు. కనుక ఇక్కడ సహాయమును అందించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సహాయమును అందించటానికి కూడా దేవుడు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ క్షేమం కొరకు పరిచర్య చేసేవాడిని, భాషలు మాట్లాడేవాడిని, అర్థం చెప్పేవాడిని, ప్రవశించేవారిని కదా, అనేకమైన కృపావరములు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతిదీ నీ కొరకు కాదు, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలి. అందుకొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కొందరిని కాపర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని నాయకులుగా ఏర్పాటు చేసుకున్నారు, కొందరినేమో అధికారులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని దేవుని యొక్క విధానంలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఏర్పాటు చేస్తూ వెళుతున్నాడు. కనుక మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని ఏర్పాటుకు లోబడాల్సిందే తప్ప దేవుని ఏర్పాటుకు మనం వ్యతిరేకంగా మనం ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు వీరిని కాదని మనం అనటానికి ఎట్లా కుదురుద్ది? వాళ్ళు కాదని చెప్పేసి మేము కూడా చేస్తాము అనటానికి ఎట్లా కుదురుద్ది? కనుక అలా ఒకవేళ వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సమస్యను దేవుని మందిరంలో తీసుకువెళ్ళినప్పుడు ఎవరు కర్ర చిగురిస్తే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అని చెప్పారు. కనుక ఏ సమస్య అయినా మనం ఎక్కడ తీసుకురావాలి? దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యను మనం ఏం చేయాలంటే పరిష్కరించుకోవాల్సిన అవసరత మన మీదే ఉంచబడింది. కనుక నీవు గొప్ప, నేను గొప్ప, లేతే నా సంఘం గొప్ప, లేతే ఇక్కడున్న వారే పరలోక రాజ్యానికి వెళ్తారు, మిగతా వారు వెళ్ళరు అనటానికి మనమెవరివి? మనందరం దేవుని ఇంటిలో పనివాళ్ళమే, దేవుని యొక్క పొలములో పనివారమే. కనుక ఒక్కొక్కరు పనివాడు ఎక్కువ పని చేయొచ్చు, ఒక్కొక్కడు తక్కువ చేయొచ్చు కదా. ఒక్కొక్కడు చాలా జ్ఞానంతో చేయొచ్చు, కొంచెం జ్ఞానం తక్కువగా చేయొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? వారి యొక్క పనిని బట్టి, అంతే కదా నేను ఇస్తానన్నది. వారి పనిని బట్టి, సామర్థ్యతను బట్టి నేను జీతాన్ని ఇస్తానన్నాడు. ఉదయం పిలిచినా, మధ్యాహ్నం పిలిచినా, సాయంత్రం పిలిచినా నేను ఇష్టపూర్వకంగా పిలిచాను, నేను నీకు ఇవ్వాల్సినది నేను ఇస్తాను అంతే. ఉదయం పిలిచిన వాడికి ఇస్తాను, మధ్యాహ్నం పిలిచిన వాడికి ఇస్తాను, సాయంత్రం పిలిచిన వాడికి ఇస్తాను. ఇచ్చేవాడిని నేను, పని మాత్రమే మీరు చేయాలి నమ్మకముగా, అంతే తప్ప ఉదయం ఎప్పటి నుంచో వచ్చాను నాకు ఇంతేనా, మధ్యాహ్నం వచ్చిన వాడికి ఎంత, సాయంత్రం ఎప్పుడే వచ్చి వెళ్ళిపోయేవాడికి ఎంత అని అడగటానికి వీలు లేదు. నేను ఏ బేరముతో అయితే దేని కొరకైతే నేను పిలుచుకున్నానో అది నేను నీకు ఇస్తాను అంతే.
చేసిన కష్టము కొలదినే నీకు జీతం నేను. తప్పకుండా ఇస్తాడు దేవుడు. అందుకు మనం అందరం కూడా ఏం చేయాలంటే, సంఘములో దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర నమ్మకముగా ఉందాం. ఈ 40 దినాలు దేవుడు చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా దేవుడు నాకు తప్పకుండా సహాయమును దయచేస్తాడు. ఈ నమ్మికతో మనందరం దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని దయచేస్తాడు. అన్యజనుల్లాగా యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు చెప్పండి? మరియమ్మ గారికి పురుషులతో ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది, ఎలా పిల్లలు పుడతారు? ఇలాగూ మాట్లాడినట్లు, అన్యజనులు మాట్లాడినట్టు నేటి దినమందు క్రైస్తవ పిల్లలు కూడా, దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే ఈ ఉపవాస కూడికలు ఎందుకు పెట్టుకోవాలి, ఈ లెంట్ డేస్ అసలు ఎక్కడైనా ఉందా, ఇన్ని విమర్శలు మన జీవితాలు చేస్తున్నారు. అవసరం మనకి ఇది? ఉపవాసం ఉండి భక్తి చేసుకున్నటువంటి వారికి చక్కగా వారిని ప్రోత్సాహకారిగా ఉండాలి తప్ప వారిని మనం ఎప్పుడు కూడా అవమానపరచడానికి వీల్లేదు. ఎప్పుడు చేసినా పలానా రోజు చేయాలి, పలానా రోజు చేయకూడదు ఏమీ లేదు. మనం ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. మనకు ఒక టైం దేవుడు ఇచ్చాడు, ఈ టైంలో మనం చేస్తున్నాం. ఇంకొకరు ఇంకొక టైంలో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పాత సంవత్సరం కొత్త సంవత్సరంలో వాళ్ళు ఉపవాసం ఉంటారు. అప్పుడు చేయమని ఏమి చెప్పలేదు కదా. కనుక మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా మనం దేవుని కృప పొందుకోవటానికి ఆయన ఎప్పుడు కృపాద్వారాలు తెరవజేస్తున్నారు. ఆ టైంలో ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా దేవుని దగ్గర పాదాల దగ్గర చేరి మనందరం విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు. విశ్వాసముతో ప్రార్థించు ప్రతి వారికి తప్పకుండా దేవుడి సహాయమును ఆయన చేస్తాడు. నీ విశ్వాసమే నిన్ను అంతే. మనకు ఏంటి, మనకి ఈ 40 దినాలు మన విశ్వాసం ఏంటి అంటే, దేవుడు నాకు నా ప్రార్థన విని దేవుడు నాకు సహాయమును చేస్తాడంతే. నీ విశ్వాసం అనేది, ఇంకొకరు ఉండే విశ్వాసం ఇంకొకరిది. ఎవరి విశ్వాసము వాళ్ళదే. కొంతమంది విశ్వాసం ఏమంటారంటే, తల మీద చేసి ప్రార్థన చేయాలంటారు. అవసరం లేదయ్యా, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు అంటారు. కొంతమంది ఏమో నూనె ప్రార్థించి రాస్తే స్వస్థం అంటారు. అవసరం లేదయ్యా, నీవు నాకు మాట ఇస్తే చాలయ్యా, నేను బాగుపడిపోతానంటారు. కనుక విశ్వాసము అనేటువంటి దానిలో దేవుడి యొక్క కృప నీకు తప్పకుండా, నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడి సహాయమును చేస్తారు. ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఆ సేవకుడు వెళ్ళంటాడు, నీ యోర్దాను నదిలో 7 సార్లు మునుగువయ్యా అని చెప్పాడు. అతడు కొంత సందేహించాడు, యోర్దాను నదిలో మునగటం ఏంటి? స్వస్థత అంటే తల మీద చేయాలో, లేకపోతే ఎక్కడ బాధ ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ముడితే బాగుపడతాం, ఏవో వాళ్ళ ఆశలతో వస్తారు. కానీ వారు అనుకున్నట్లుగా, ఆసక్తి అన్నట్లుగా ఇక్కడ సేవకుడు చేయకపోతే వారు మనసు నొచ్చుకుంటుంది. ఇక్కడ సేవకుని బట్టి మనసు నొచ్చుకోవద్దు, దేవుని మాటను బట్టి మన నమ్మిక. సేవకుని బట్టి నొచ్చుకోవద్దు. నువ్వేదో అనుకున్నట్లు ఇక్కడ చేయాల్సిన ఏం పని లేదు. నీకు దేవుడు సహాయమును చేస్తాడని ఇక్కడ రావాలి మనం. ఇక్కడ దేవుని సహాయం అంతే. సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళునైనా దానిలో మునుగమన్నాడు. దేవుని చిత్తం వెళ్ళాక ఉందేమో, నేను వెళ్ళి దానిలో మునగాలేమో. నువ్వు వెళ్ళి మునిగితే కదా నీకు అర్థమయ్యేది. కనుక ఇక్కడ దేవుడు చెప్పిన మాట మీద మనం సేవకుడి మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని మనం వృధా చేసుకుంటాం, దాన్ని మనం పాడు చేసుకుంటాం. అలా కాకుండా దేవుని చిత్తం ఎలాగుంటే ఇలాగే నా పట్ల జరుగునుగాక అంతే. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగూ నా పట్ల దేవుని చిత్తము జరుగునుగాక అని మనం ఏం చేయాలంటే, మనం మనసులో ఏమున్నా, ఏ పరిస్థితులు ఉన్నా, మనం దేవుని చిత్తానికి మనము అప్పగించుకుంటేనే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని కార్యాలు చూడటానికి ఈ స్థలానికి వచ్చాం. కనుక చక్కని విశ్వాసముతో మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ వరాల గురించి సంఘానికి ఏ విధముగా ఆయన బోధించాడో వాటిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కొరింథీ సంఘానికి ఏ వరముల గురించి ఏమని బోధించబడింది? 1 బుద్ధివాక్యము అనేటువంటి వరమును గురించి ఆ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. మనకి అక్కడ 8వ వచనం చదవచ్చు. ఎలాగనగా ఏ వాక్యం ఇది? ఏ వాక్యం ఇది? ఇదేంటండి, బుద్ధివాక్యాలు ఉన్నాయి, జ్ఞానవాక్యాలు ఉన్నాయి, తెలివి వాక్యాలు ఉన్నాయి, అంతేనండి. ఆత్మవాక్యాలు ఉన్నాయి, స్వస్థత వాక్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. చాలా వాక్యాలు ఉన్నాయి కదా. వాటిలో ఒకటి ఏ వాక్యం అన్నాడు? బుద్ధివాక్యం. సంఘానికి ఏం కావాలి?
బుద్ధి వాక్యం. ఎందుకని అంటే బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిద వలె ఉండవద్దు. ఈ బుద్ధి లేకపోతే మనం ఏం చేస్తాము అంటే ఆ బుద్ధి లేనటువంటి అజ్ఞానముతో మనము దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తాం, దైవ ఆశీర్వాదాలు ధిక్కరించుకుంటాం, దైవ సన్నిధిని ధిక్కరించుకుంటాం. అలాగనే దేవుని యొక్క నడిపింపు కొరకు ఏర్పాటు చేసినటువంటి సేవకులను కూడా మనము ధిక్కరించుకుంటాం. అప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు ధిక్కరణ లేకుండా ఉండాలంటే మనకు బుద్ధి ఉండాలి. అంటే ఇది దైవ సన్నిధి, ఈ దైవ సన్నిధిలో నేను ఎలా ఉండాలి, దైవ సేవకు నేను ఎలా గౌరవించాలి, దేవుని కృప పొందుకోవటానికి నేను పిలువబడ్డాను కనుక ఆ కృప కొరకు నేను వ్యతిరేకత లేకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది దేని ద్వారా తెలుస్తుంది? దేవుని బుద్ధి వాక్యమును నీ వినుట ద్వారా మనకి బుద్ధి వస్తుంటుంది కదా. మనం వాక్యం నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 వచనం నుండి చదువుదాం. అసహించుకొనుచున్నాను. ఇదేంటండి అంటే మనం దేవుని బిడ్డలుగా మన బుద్ధి మార్చుకోకుండా, మన మనసు మార్చుకోకుండా, మనం ఏదో నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, లేకపోతే నేను అది అర్పిస్తాను, నేను ఇది అర్పిస్తాను అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను దానిని అంగీకరించాను. అంటే దేవుని వాక్యాన్ని విని మనసు మారి రూపాంతరం చెందితేనే అప్పుడు దేవుడు నీ ప్రార్థన కానీ, నీ అర్పణలు కానీ, నీ ఆలోచన కానీ ఏదైనా దేవుడు నెరవేరుస్తాడు. అసలు నీ మనసు మారుకోకుండా, నీ వాక్యముతో నువ్వు ఏకీభవించకుండా, వాక్యాన్ని ఎక్కడ కూడా నీ మనసులో గౌరవించుకోకుండా, నువ్వు లోకస్తులాగా నీ జీవితం ఉండి నేను దేవునికి కానుకలు ఇస్తాను, లేకపోతే నేను బలులు అర్పిస్తాను, లేకపోతే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానంటే దేవుడు దానిని ఏం చేస్తానన్నాడు? అంగీకరించను. అంతే కదా. అంగీకరించినటువంటిది మనకేమైనా ఉపయోగమా? చెప్పండి. అంగీకరించనిది ఏదైనా ఉపయోగమా? ఇక్కడ నీవు దేవుడు అంగీకరిస్తేనే ఇక్కడ నీ ప్రార్థనకు విలువ ఉంటుంది, నీ రాకడకు విలువ ఉంటుంది, నీవు దేవుడు సన్నిధి కన్నీరు కాచిన దానికి విలువ ఉంటుంది. అది దేవుడు నేను అంగీకరించట్లేదు అన్నాడంటే ఏంటి దానివల్ల? జాగ్రత్త. అందుకే ఇక్కడ అక్కడ మనం ఆమోసు గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మన యొక్క జీవితాలలో మార్పును దేవుడు కోరుతున్నాడు, మార్పునే కోరుతున్నాడు. నువ్వేది అర్పించినా నీ అర్పణ దేవుడు కోరట్లేదు కదా. ఏమంటున్నాడు? ఆయన బలిని కోరువాడు కాదు, ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన దేవుని మాట వినేవారినే దేవుడు కోరుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే బలి అర్పించటానికి వచ్చినటువంటి వారితో అంటున్నాడు, ఏదైనా నీకు ఒక వ్యతిరేకత ఏదైనా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ బలిని అక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళి సమాధానపడి వస్తే అప్పుడు నీ బలి అంగీకృతం అవుతుంది, అప్పుడు నీ ప్రయాసగా ప్రతిఫలం వస్తుంది. నీ మనసులోది, నీ హృదయంలోని పగ, ద్వేషాలు, అసూయ ఇవన్నీ కూడా అలాగే పెట్టేసుకుని నేను వచ్చి ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. అది దైవ సన్నిధికి, దైవ వాక్యానికి వ్యతిరేకత అని చెప్పబడుతుంది. ఈ ఉపవాస కొడుకుల ద్వారా ఆ పరిస్థితులను తీసివేసుకుని దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉండటం మనకి క్షేమము అనే దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. అంతే మనం చేయాల్సింది. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ మనం లేదు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ వాక్యము కొంతమందికి ఇష్టంగా ఉండొచ్చు, అంటే ఇష్టం లేకపోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ ఉపవాస కొడుకులు కొంతమందికి ఇష్టంగా ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. దీనిని కొంతమంది వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు. కానీ మనం మాత్రము ఏం చేస్తున్నాం? దీనిని ఇష్టపూర్వకముగా దేవుని పనిని మనము చేస్తున్నాం అంతే. అది కొంతమందికి అయిష్టంగా ఉండొచ్చు, కొంతమందికి అది ఇష్టంగా ఉండవచ్చు. సరే, ఇర్మియా ఏమని చెబుతున్నాడు?
ఏమని బుద్ధి వాక్యాలు సంఘాన్ని చెబుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆ, 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 చూసారా, ఇశ్రాయేలు యొక్క పాపము చెరిగిపోకోకుండా చెక్కబడిందంట. అది జాగ్రత్త. ఇనుప రాయబడింది, అది వజ్రపు. చూసారా, అది ఎంత రాస్తున్నారో ఇక దానిని ఎవ్వరూ చెరిపివేయలేరు. ఇంకా మనము 11వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథము 1వ వచనం నుండి చదువుదాం. చాలు. అంటే దేవుని యొక్క వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడు అది నీకు మేలు చేస్తుంది. అది వినకపోతే, ఇప్పుడు నిలువైన కూర్చున్నటువంటి వార్త దేవుడు యోనానికి ఇచ్చాడు. ఇప్పుడు యోనా ఏం చేయాలి? ఆ వార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు వారు ఏం చేస్తున్నారు? బుద్ధి తెచ్చుకొని వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి వారు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థనలు చేశారో దేవుని నుండి వచ్చే ఉగ్రతను తప్పించుకుని వారు క్షేమం పొందారు. అంటే ఈ వాక్యము మనుషుల యొక్క జీవితానికి బుద్ధిని కలుగజేస్తుంది. ఆ బుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా ఎప్పుడైతే మనము వాక్యం బట్టి ప్రవర్తిస్తామో అప్పుడు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలని మన మీదకి వస్తాయి. అందుకే సంఘానితో చెబుతున్నాడు, సంఘానికి అది చెబుతున్నాడు. అంటే మనిషి యొక్క జీవితంలో స్వస్థత అనేటువంటిది దేనికి కలగాలి అంటే బుద్ధికి కలగాలి. అందుకే బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలనైనా మీరు ఉండవద్దు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? జ్ఞానముతో జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటారు. బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారు చక్కని చిత్తపాటు కలిగి ఉంటారు. వారు చాలా భయభక్తులు కలిగి ఉంటారు. వారు దేవుని కృప కొరకు వారు ఎన్ని సంవత్సరములైనా ఎదురు చూసేవారుగా వారు ఉంటారు. బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారంటే వారి యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను పోగొట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకుని దాన్ని కాపాడుకుంటూ దేవుడు వచ్చినప్పుడు ఆ రక్షణ పాత్ర ద్వారా దేవుడు నాకు మేలుని చేస్తారని గ్రహింపుతూ ఉంటారు. అది లేకపోతే మన యొక్క జీవితాల్లో నేను రక్షణ పొందాను అనటానికి ఏంటి అక్కడ గుర్తు? అందుకే దానిని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. నీకు మేలు చేసేది అది, నిన్ను పరలోకానికి చేర్చేది అది, నీవు దేవుని బిడ్డను అన్నటువంటి నిన్ను నిరూపించేది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దావీదు అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నేను దేవుని మందిరంలో నేను ప్రార్థనలు నేను చేస్తానంటాడు. కనుక దేవుని యొక్క పిల్లలు రక్షణ అనేది విలువగా భావించి ఆ రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే బుద్ధి జ్ఞానములు కలిగి జాగ్రత్తగా మనం భక్తిని మనం చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు మనకు సహాయమును చేస్తారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలు కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే బోధ, స్వస్థత బోధ, ఆశీర్వాద బోధ లేక అభివృద్ధి బోధ, ఇలాంటి వాటికి మనం అలవాటు పడిపోయాం. వేటికి? అభివృద్ధి బోధకి, స్వస్థత బోధకి, ఆశీర్వాద బోధకి. వీటికి అలవాటు పడిపోయి ఏం చేస్తున్నాం? కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు అంటున్నాం, లేకపోతే ఆ ప్రార్థనలు అంటున్నాం, ఈ ప్రార్థనలు అంటున్నాం, ఏవేవో అభిషేక ప్రార్థనలు అంటున్నాం. ఇక్కడ మన యొక్క జీవితాల్లో అసలు ముందు నీ జీవితంలో నీకు అభివృద్ధి అయిన, ఆశీర్వాదమైన, అభిషేకమైన ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా నీ జీవితంలో నీకు బుద్ధి కలగాలి ముందు.
నీవు చేసేటువంటిది, నీ వ్యతిరేకతలు, నీ తప్పు ఏదో నీకు అర్థం అవ్వాలి. అప్పుడు కానీ నువ్వు బుద్ధి కలిగి దేవుడు వెళ్ళిపోకుండా అక్కడే ఉంటావు. ఎందుకని? దేవుని పాదాలకు విలువ తెలిసింది. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండవు, దేవునితో కలిసి ఉండటానికి నువ్వు ఇష్టపడతానమాట. అందుకే నీకు ముందు, పని కంటే ముందుగా మనం ఏం చేయాలంటే, ముందు మన యొక్క ఉన్నటువంటి మన మనసు మారే రూపాంతరము చెందాలి. అందుకే అది మారటానికే, ఆ స్వస్థత కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘానికి ముందు బుద్ధి వాక్యాలు చాలా అవసరమై ఉన్నది. ఆ వ్యక్తి యొక్క జీవితంలో తనున్న స్నేహాలు, తనటువంటి ప్లేసు, తన యొక్క విధానము మంచిది కాదు అనేది అతనికి తెలియాలి. అది తెలిసినప్పుడే దైవ సన్నిధి విలువ తెలుస్తుంది, దైవ పాదాలు విలువ తెలుస్తుంది. అప్పుడు దేవుని కొరకు అతడు ఏదైనా చేయటానికి ఇష్టత ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు తండ్రి యొక్క మాట, తండ్రి యొక్క ఇల్లు అతనికి నరకంగా ఉంది. స్నేహితుల మాట, స్నేహితులతో ఉండేటువంటిది అతనికి మంచిగా ఉంది. వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళందరూ విడిచిపెట్టేసిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత, అతను ఒంటరి వాడైన తర్వాత, ఎవ్వరి సహాయములు దొరకనటువంటి పరిస్థితుల్లో అప్పుడు తండ్రి విలువ తెలిసింది, తండ్రి ఇంటి విలువ తెలిసింది. అంతే. అప్పుడు దాకా తెలియదు. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు నీకు వచ్చినప్పుడు విలువ తెలుస్తుంది. సేవకుల విలువని తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువని తెలుస్తుంది, వాక్య విలువని తెలుస్తుంది. అప్పుడే నేను పోగొట్టుకున్నాను, నష్టపోయాను అనేది నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకు తెలియదు, అప్పటి వరకు మనకేమీ తెలియదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడనమాట, మనకు బుద్ధి కలుగుటకే దేవుడు ఈ మాటలను మనతో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞాన వాక్యమును ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ జ్ఞానవాక్యం అనేటువంటి వరము మనకు అది 9వ వచనంలో కనిపిస్తుంది. మరొకరికి ఇక్కడ మనం చూస్తే జ్ఞాన వాక్యము సంఘానికి కావాలి. ఏ వాక్యం అది? జ్ఞానవాక్యము. ఆ రోజుల్లో మనం సొలొమోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో అతడు ఏమడిగాడు దేవుని దగ్గర అంటే, ఈ ప్రజలను పరిపాలన చేయటానికి నువ్వు నన్ను రాజుగా చేసావయ్యా. మరి ఈ ప్రజలను నడిపించిన వారి యొక్క చరిత్రను నేను చూస్తున్నట్లయితే ఎంతో గొప్పవారు, దేవుని ఆత్మతో నడిపించబడిన వారు. మరి దేవుడు ఈ ప్రజలు నడిపించాడు కదా. మరి ఇంత గొప్పవారు వీళ్ళు నడిపించి ఉండగా ఈ బాలుడైన ఈ సొలొమోను ఈ ప్రజలను నడిపించగలడా? అప్పుడు దాకా అంత అనుభవం కలిగిన వారితో వీళ్ళు నడిచారు కదా. ఇప్పుడు నేను నడిపించాలంటే వారి ఎదుట నా అనుభవాలు, నా మాటలు ఇవన్నీ సరిపోతాయా? అందుకునైనా నేను బాలుడినే కావచ్చు, కానీ ఈ కృప నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ ప్రజలను నడిపించడానికి, ఈ ప్రజలకు తృప్తిగా ఉండటానికి, ఈ ప్రజలకు మేలుకరమైనటువంటి పరిస్థితులు నేను అందించడానికి నాకు జ్ఞానమును దయచేయనైనా. ఉండి అది ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు జ్ఞానము కావాలి. మనకు ఆ జ్ఞానం ఉంటే మనం ఏం చేసుకోవచ్చు? ఏ సమస్యనైనా, దేనినైనా మనం ఏం చేయవచ్చు? పరిష్కరించుకోవచ్చు. లేకపోతే ఈ అజ్ఞానం మూర్ఖత్వంలో తీసుకెళ్తుంది. ఈ మూర్ఖత్వం ఏం చేస్తుందంటే సమస్యను పరిష్కరించదు, సమస్యలను ఇంకా రెట్టింపు చేస్తుంటుంది. అందుకే ఒక సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే ఏం కావాలని అడుగుతున్నాడు అక్కడ? జ్ఞానము కావాలి. ఈ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించబడేటువంటి నాయకుడిగా నేను ఉండాలి. నేను పరిష్కరించలేకపోతే, నేను వారి సమస్యలు ఒకవేళ నేను పరిష్కరించలేకపోతే వారి ఎదుట నేను చాలా తక్కువ అయిపోతాను. ఇప్పుడు నీళ్లు లేవు, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. వారికి ఆహారం లేదు, ఎక్కడికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఏం చేశారు? వాళ్ళ నీళ్ళ కొరకు ప్రార్థించాడు,
వారు భోజనం కొరకు ప్రార్థించారు, వారికి వచ్చినటువంటి అనారోగ్యాల కొరకు ప్రార్థించాడు, తెగుళ్ళు కొరకు ప్రార్థించాడు, యుద్ధాల కొరకు, శత్రుత్వాల కొరకు ప్రార్థన, విజయాల కొరకు. అంటే ఒక నాయకుడు అనేటువంటి వాడు ప్రజల యొక్క పరిస్థితులను ఎరిగి వారికి పరిష్కార మార్గం చూపించేవాడు ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఆ నాయకుడికి జైలు కొడుతూ ఉంటారు. ఆ నాయకుడు మాకుంటే బాగుంటుంది, ఆ నాయకుడు తప్ప మరొకరు మాకు ఉండటానికి వీల్లేదని ఆ నాయకుడు వెంటే వారి యొక్క జీవితాలు ఉంటూ ఉంటాయి. అది కోరుకుంటున్నాడు ఇక్కడ ఆయన అది కోరుకుంటున్నాడు. ఇక్కడ నేను ప్రజలకు మంచి చేయవాడుగా నేను ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించేవాడుగా ఉండాలయ్యా, అది నువ్వు నాకు సహాయమును దయచేయి. ఇక్కడ నీవు నేను కూడా సంఘము మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్నటువంటి జ్ఞానం కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే మనం ఉన్న చోటనే ఆ జ్ఞానంతోనే మన ప్రార్థనలు చేస్తాం. లేకపోతే అజ్ఞానం వస్తుంది. ఈ అజ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం అటు ఇటు మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అందుకే మనిషికి ఏం కావాలి అంటే జ్ఞానం అనేది మనకు చాలా అవసరమై ఉంది. కనుక దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము, చారిత్రాత్మక విషయాలను తెలుసుకోవటం మనకు చాలా అవసరమై ఉన్నది. ఈ చారిత్రాత్మకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆ మనిషికి ఏం కావాలి? జ్ఞానం అనేది చాలా అవసరమైనది. అందుకే సొలొమోను చరిత్రాత్మకమైనటువంటి విషయాలను తెలుసుకున్నాడు కాబట్టి అతడు నాకు జ్ఞానమే నాకు కావాలయ్యా, మా పితరులైనటువంటి వారు ఈ ప్రజలను దేవుని ఆత్మచేత నడిపించారయ్యా, మరి ఇప్పుడు నేను కూడా ఆత్మతోనే నడిపించాలి. నా తండ్రి దావీదు కూడా అలాగే నడిపించాడు, నేను కూడా అలాగే నడిపించాలి. ఆ విధముగా నాకు తగిన శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచేయనైనా అని చెప్పేసి సొలొమోను ప్రార్థించాడు. సంఘానికి కూడా విభేదములు లేకుండా, సంఘము కూడా దేవుని యొక్క కృపలో ఎదగాలి అంటే సమస్యలు లేకుండా ఏం కావాలి? జ్ఞానం అనేది చాలా అవసరం. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలి. రకరకాల పరిస్థితులు వస్తాయి, రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. మనము ఏది మంచి ఏది చెడు అనేది జాగ్రత్తగా మనము పరిశీలన మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొట్లోకి వెళ్తామండి, లేకపోతే మనం బట్టల షాపుకి వెళ్తాం అనుకుందాం. చాలా రకాల బట్టలు వేస్తారు. మనం ఏం చేస్తాం? చూస్తామా? దేవుళ్ళు ఆడుకుంటామా? ఏది మంచి అనేది మనం చూసుకుని ఆ రేట్ ఏంటో జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దాన్ని తెచ్చుకుంటాం. అనే కదా అక్కడ అన్నీ ఉన్నాయి కదా అని ఏది పడితే అది మనము తెచ్చుకోం. అట్లాగే ఇక్కడ ఈ లోకములో అనేకమైనటువంటి మనుషులు ఉంటారు, అనేకమైన మాటలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు మన మీదకి వస్తాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేసుకుంటే అది నీకు లాభకరముగా, అది నీకు దీవెనకరముగా ఉంటుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనకు ఆ 9వ వచనం చదువుదాం. విశ్వాసం అనేటువంటి వరమును గురించి సంఘానికి బోధిస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ దేని ద్వారా అతని యొక్క కుమారుడు అవుతున్నారు? విశ్వాసం వలన. ఆ విశ్వాసము అనేటువంటిది ఈ బాప్తిసం లేక మునుపు దేని ద్వారా వారు విశ్వాసాన్ని గుర్తించేవారు? సున్నతి ద్వారా. అంతే కదా? ఆ కాలంలో సున్నతి ద్వారా వారందరూ ఏమయ్యారు? దేవుని పిల్లలని, దేవుని విశ్వాసులని ముద్ర వచ్చేసింది. ఆ తర్వాత కాలం మరొక యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి ఏమొచ్చేసింది? ఇప్పుడు ఇక్కడ మనకు సున్నతి లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ బాప్తిసం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ బాప్తిసం ద్వారా ఇప్పుడు మనం అందరం ఏమవుతున్నాం? విశ్వాసం అవుతున్నాం. అంటే ఇక్కడ సున్నతి పొందినప్పుడు అబ్రహాము యొక్క బిడ్డలని చెప్పబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా అబ్రహాము యొక్క పిల్లలని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ బాప్తిసం బదులుగా సున్నతి చేసుకున్నా, లేదా సున్నతికి బదులుగా వీళ్ళు బాప్తిసం తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఎవరి పిల్లలని చెప్పబడింది? అబ్రహాము యొక్క పిల్లలని చెప్పబడింది.
అంతే. అక్కడ పని మాత్రమే వేరుగా కనిపిస్తుంది, కానీ వారందరూ దేవుని మార్గాల్లో ఉన్నారు. వారందరూ దేవుని యందు విశ్వాసత కలిగి ఉన్నారు. వారందరూ దేవుని యొక్క చెప్పుచేతల్లోనే ఉన్నారు. అక్కడేమో సున్నతి ఒకటి ఉంది, ఇక్కడేమో బాప్తిసం ఉన్నది. పని వేరుగా ఉంది, కానీ పని చేయించేది దేవుడు ఒక్కడే. మార్గం ఒకటే, ఆలోచన ఒకటే, నీ జీవితానికి దేవుడు ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఒకటే. అంతే. ఆ కాలానికి అట్లా ఇచ్చాడు, ఈ కాలానికి ఇలా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనందరము కూడా ఏమవుతున్నామంటే విశ్వాసము అనేటువంటి దానినే మనం సంపాదించుకుందాం. కాలములు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మన యొక్క విశ్వాసం ఏంటి అంటే, నేను దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. అంతే. ఆయన నామం పెట్టబడినటువంటి ఆయన మందిరంలోనికి మనం వచ్చి చక్కగా మన విశ్వాసముతో మన ప్రార్థనలు చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయమును దేవుడు ఇస్తాడు. తప్పకుండా దేవుడు సహాయమును చేస్తాడు. నేను నిన్న ఒక బట్టల షాపుకి వెళ్ళాను. బట్టల షాపుకి వెళితే అక్కడ నేను ఒక ముస్లిం పిల్లలు నేను గమనించాను. ఆ ముస్లిం పాప ఏం చేస్తుందంటే నమాజు టైంలో ఆమె ఆ షాపు కింద అండర్గ్రౌండ్ ఉంటే అక్కడ నేను ఈ కొన్నటువంటి బట్టలు దాన్ని స్టిచ్చింగ్ చేయటానికి అక్కడ ఇవ్వటానికి వెళితే అక్కడ ఆ పిల్ల ఒక క్లాత్ వేసుకుని అక్కడ ఆమె నమాజ్ చేస్తుంది. అక్కడ ఎవరు లేరు, అక్కడ నడిపించేవారు ఎవరు. ఆమె విశ్వాసం. అక్కడేమి మసీద్ అనేవి వ్రాయబడలేదు, అక్కడ అది ప్రార్థనా స్థలమైన అక్కడేమి వ్రాయబడలా. ఆమె విశ్వాసం అంతే. ప్రభు ఏమన్నాడు, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారు. అక్కడ ఏకీభవించడం కావాలి. దేవుడు కార్యాలు చేస్తాడు, విశ్వాసము కావాలి. అది ఉంటే విశ్వాసంలో దేవుడు ఉన్నాడు కదా, నీకు ఎక్కడైనా దేవుడు సహాయమును చేస్తాడు. అది మనకు నమ్మిక. ఫలానా స్థలంలోనే, మా మందిరంలోనే, మా దగ్గరే కార్యం చేస్తారు అంటే అది ఏమాత్రం కరెక్ట్ అయింది కాదు. కనుక దేవుడు ఎక్కడైనా చేస్తాడు, కానీ ఎక్కడైనా నువ్వు దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలంటే ముందు నీ మనస్సుకు స్వస్థత కావాలి, విశ్వాసం కావాలి. దేవుడు మంచి పనులు చేస్తాడు, నమ్మిక ఉండాలి. నీ నమ్మిక నిన్ను ఎక్కడైనా బాగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము అపోస్తుల కార్యగ్రంథంలో 11వ అధ్యాయము 23-24 వచ్చిన చదువు. హల్లెలూయా. బర్నబా చెబుతున్నాడు, ఏమంటున్నాడు? దేవుని కృపను చూసి సంతోషించి, అది మీరు దేవుని చూసి స్థిర హృదయంతో ప్రభువుని ఏం చేయాలి? హత్తుకోవాలి. సంఘం ఇప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చూడాలి? దేవుణ్ణి మనం చూడాలి. మనం దేవుని హత్తుకునేటువంటి స్వభావము మనలో ఉండాలి. హత్తుకునే స్వభావం మనలో లేకపోతే హత్తుకోలేకపోతే మనము ఫలించలేము. మన జీవితాల్లో దేవుడు ఫలించటానికి కదా దేవుడు పిలిచింది. మరి అది పిలువబడాలంటే మనం ఎవరితో అతకబడాలి? నిన్ను ఫలింపజేసే, అభివృద్ధి చేసే దేవునితో మనము అతకబడాలి. ఆ మనసు నీలో లేనప్పుడు, నీ మనసు వేరుగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వే పాడు చేసుకుంటావు. చేతులారు నీవే దానిని పాడు చేసుకుంటావు. కనుక ఈ 40 దినాలు ఉపవాస కోడికలో నీ మనసును వేరుగా పెట్టుకుంటే ఇది నీకు ఆశీర్వాదము కాదు. నీ మనసును దేవునితో నీవు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఇది నీకు ఆశీర్వాదకరమైన ఉపవాసకుడిగా ఇది నీకు సహాయం చేస్తుంది. కనుక నీ మనసు మీద, నీ యొక్క విశ్వాసం మీద, నీకు దేవుని మీద నీకున్నటువంటి నమ్మిక మీదే ఇది ఆధారపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. 9:33. అది దేవుని యందు విశ్వాసం ఉంచువాడు
ఎక్కడ స్థాపించాడు? సియోనులో కదా. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ దేవుడు స్థాపించాడు. నువ్వు దాని యందు నీకేముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే నువ్వెన్నడూ సిగ్గుపడనీయకుండా దేవుడిని పక్షాన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ ఉపవాస కొడుకులలో నీవు సిగ్గుపడకుండా నీ ప్రార్థన దేవుడు కార్యరూపమును దాల్చి దేవుని పక్షాన గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తారు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా మనం చూస్తే మనము 12వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. మరి ఒక్కనికి అది దేవుడు ఇంకొక వరమును అక్కడ ఇస్తున్నాడు. ఏ వరం ఇది? స్వస్థపరిచేటువంటి వరము, దేవుడిచ్చేటువంటి వరములు. మనకు లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. పిలిచి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? అనేకులను బాగు చేయటానికి, అనేకులను స్వస్థపరచడానికి దేవుడు వారికి ఈ వరాలన్నీ ఇచ్చి లోకములోనికి దేవుడు పంపించాడు. దేవుని పని చేయాలి. ఇక్కడ నీకు దేవుడు ఏ వరం ఇచ్చినా దానితో ఏం పని చేయాలి? దేవుని పని చేయాలి. అంతేగాని దేవుని రాజ్యాన్ని మనం చెడగొట్టడానికో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండటానికో కాదు దేవుడు మనకిచ్చింది. అది జ్ఞానమైన కావచ్చు, స్వస్థ వరమైన కావచ్చు, విశ్వాసమైన కావచ్చు, లేకపోతే వృద్ధిపరిచేటువంటిది ఏదైనా వరములు కావచ్చు. ఇవన్నీ దేవుని యొక్క పని మంచిగా ఉండటానికి మనకు దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. సంఘ క్షేమం కొరకే దేవుడు ఇవన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అపోస్తుల కార్యగ్రంథంలో 28వ అధ్యాయము 28వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఉండేను చేసి హల్లెలూయా. చూసారా? ఇప్పుడు పౌలు వెళ్ళి ఏం చేశాడు? ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. స్వస్థత అనేటువంటిది చాలా విధాలుగా ఉంటుంది కదా. దేవుని మాట చేత స్వస్థత దొరుకుతుంది. అలాగనే పాపాలు ఒప్పుకోవటం బట్టి స్వస్థత జరుగుతుంది. అలాగే దేవుని వస్త్రపు చెంగుని స్వస్థత కలుగుతుంది. అలాగే నువ్వు నూనె రాసి ప్రార్థన చేయబట్టి స్వస్థత కలుగుతుంది. దేవుని మాట వినేదాన్ని బట్టి స్వస్థత కలుగుతుంది. చాలా రకాలు ఉంది స్వస్థత అనేది, చాలా రకాలుగా ఉంది. స్వస్థత అనేది ఒక్క కోణంలోనూ దేవుడు ఇవ్వట్లేదు, చాలా కోణాల్లో దేవుడు ఇస్తున్నాడు. ఇవన్నీ మనకు వాక్యాలు మనకు బోధిస్తున్నటువంటివే. కానీ ఇప్పుడు ఇక్కడ పౌలు వెళ్ళి ఏం చేశాడు? ఆ వ్యక్తి మీద చేయివేసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ఏం చేశాడు? బాగు చేశారు కదా. కనుక స్వస్థత అనేటువంటిది దేనికి అంటే మన యొక్క క్షేమం కొరకు, దేవుని యొక్క సంఘము యొక్క క్షేమము కొరకు. వారికి ఏది బాధలు వచ్చినా కష్టం వచ్చినా ఆ బాధలలో మనం ఉండి వారికి సహాయమును చేయటానికి దేవుడి వరాలన్నీ దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే అద్భుతాలు చేసేటువంటి వరము. 5వది ఏంటన్నమాట? అద్భుతాలు చేసే వరము. ఇది మనకు 10వ వచనంలో కనిపిస్తుంది. మరి ఒక్కనికి అద్భుత కార్యములు చేయు శక్తియు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరొకరికి దేవుడు ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ అనేకులకు అనేకమైన శక్తులు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం కదా. మరొకరికి ఆ సంఘములోనే దేవుడు అనేకులకు అనేకమైనటువంటి వరములు దేవుడు వారికి ఇస్తున్నాడు. ఇక్కడ ఇచ్చేటువంటి మరొక వరం ఏంటంటే అద్భుతాలు చేసేటువంటి శక్తి. యేసు ప్రభువు వారు కొన్ని కార్యాలు చేసినట్లు మనకు బైబిల్ చెబుతుంది.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చదువుదాం. ఎవరి గురించి మాటలు? యేసుప్రభు వారి గురించి. ఎవరు చెప్పుకుంటున్నారు? ఆ రోజుల్లో ఉన్నట్టు గొప్పవారని చెప్పుకుంటున్నారే వాళ్ళు ఆశ్చర్యపోతున్నాడు. ఇతను అసలు ఎక్కడ చదువుకున్నాడు? ఈ జ్ఞానం ఎవడిచ్చారు? మన దగ్గరికి వచ్చి మన స్కూల్లో చదువుకోలేదుగా, మనం నేర్పలేదు కదా. ఎంత జ్ఞానం, ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతగా మరి స్వస్థపరిచేటువంటి ఆ గొప్ప శక్తి ఈయనకి ఎవరిచ్చారు? హల్లెలూయా. అసలు ఆయన ఒక మాట చదివిస్తేనే గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. సముద్రాలు ఆగిపోతున్నాయి, తుఫానులు ఆగిపోతున్నాయి, చనిపోయిన వాడు బ్రతికిపోతున్నాడు. అద్భుతాలు అంటే అవి ఎవరు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రవశించేటువంటి వరము, ఇది మనకు ఆ 10వ వచనంలోనే మరొకరికి చాలు. మరొకరికి ఏమిచ్చాడు? ప్రవచన వరం. యెషయా, మీకా, జకర్యా వంటి ప్రవక్తుల యొక్క ప్రవచనాలు మన గృహాల్లో ప్రవశించేవారు ఉండాలి. మనకి అపోస్తలుల కార్యగ్రంథంలో 21వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యగ్రంథము 21వ అధ్యాయము 8, 9. చూసారా? ఎవరి పిల్లలు వీళ్ళు? పిలుపు యొక్క పిల్లలు. ఎవరి పిల్లలు? పిలుపు ఎవరు? ఆదిమ సంఘములో 7 పరిచారకులు ఏర్పాటు చేసుకున్నారే, ఆ 7 పరిచారకులలో ఒక్కరైన ఈయన. ఆ రోజులు సంఘము విస్తరిస్తున్నప్పుడు అప్పుడు ఈ యేసుప్రభు శిష్యులు ఏం చేశారంటే, అబ్బాయి మీకు భోజనాలు, ఈ పలహారాలు పంచిపెట్ట మా టైం సరిపోవట్లేదు, మేము సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఈ శక్తులన్నీ ఇచ్చాడు. అప్పుడు ఎవరు లేనప్పుడు మేమేం చేసాం? మేమే ఈ పరిచర్య అంతా ఇప్పుడు మేము చేసుకుంటూ వెళ్ళాం. మాకు కొంత స్వేచ్ఛ కావాలి, మాకు దేవుడు ఇచ్చిన పని మాకు ముఖ్యం కనుక ఇప్పుడు మేమేం చేయాలంటే ఆ పనిని మేము చేస్తాం. సంఘములో భక్తి కలిగిన వారు, విశ్వాసత కలిగిన వారు, దేవుని కొరకు పనిచేయాలని ఆశ కలిగిన వారిని అక్కడ ఏం చేసి పరిచారకులుగా 7 ఏర్పాటు చేశారు. వారిలో ఒకరే ఈ పిలుపు. ఈ పిలుపు తన పిల్లల్ని ఎలా పెంచుకున్నాడు? 4 ఆడపిల్లలే, ఒక్కరు కాదు. ఎంతమంది? 4 ఆడపిల్లలే. ఈ 4 ఆడపిల్లలు ఎలా ఉన్నారంట? ప్రవశించువారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నా పిల్లలైతే నగరమునకు చెక్కిన మూల కమ్మెలులాగా ఉన్నాడంటాడు. ఎంత ఆనందమండి! కనుక మన కుటుంబాలలో, మన సంఘములో అలాంటి పిల్లలు ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఎంత దేవును. సంఘమునకు అలాగూ ఒక ఆశీర్వాదకరం ఉండటానికి నీ వంతు, నా వంతు పని చేయటానికి దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని నువ్వు చేయగలిగితే సంఘము, దేవుడు, సేవకులు ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. కనుక మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా దేవునికి మాత్రమే ఇష్టమైన పని మనం చేయాలి. ఆ పని ఎప్పుడైతే మనం చేస్తున్నామో దేవుడు అంటాడు, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఇస్తాడు, మంచి భోజనం ఇస్తాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. నీవు అడిగిన దానికంటే ఎక్కువ శక్తిని, బలమును కూడా దేవునికి ఇస్తాడు. కనుక మనం ఎప్పుడు ఏది చేసినా మనం దేవునికి ఇష్టమైన పనినే మనము చేయాలి. అందుకొరకు దేవుడు సంఘములో అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనకు బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఇక మనము ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఆత్మల వివేచన వరము. ఏ వరం ఇది? ఆత్మల వివేచన వరము. ఇది కూడా మనకు 10వ వచనంలోనే కనిపిస్తుంది.
చాలు. మరొకరికి ఏమి ఇచ్చారు? మనకి ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అది అందుకొరకు మనకి ఆత్మల యొక్క వివేచన మనకు కావాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అనేక ఆత్మలను మనం సంపాదించాలి. ఇక్కడికి ఆ వివేచన జ్ఞానం చాలా మనకు అవసరమై ఉంది. ఇప్పుడు దానియేలు 1వ అధ్యాయంలో మనకి 17వ వచనంలో ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మాట ఉంది, చదువుదాం. అడుగుగా అది అంటే రాజుగారికి ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పాలి. ఆ భావం కొరకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి చెప్పినటువంటి దానిని రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చెబుతాను కానీ నాకు కొంత టైం అని ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు, రాజుగారి యొక్క కళ యొక్క భావాన్ని ఇవన్నీ తెలియజేశాడు. ఒక వివేచన అనేటువంటిది మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆ సమస్య, ఆ కళ ఏమవుతుందో, ఆ పరిస్థితులు ఏమవుతుందో భయం ఉంది కదా, ఆ భయాన్ని మనం ఏం చేయవచ్చు అనమాట, వివేచన జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కరించవచ్చు. అనగా జ్ఞానమును హల్లెలూయా. కనుక ఆ నలుగురికి దేవుడు ఏమిచ్చాడు? సకల వివేచనయు వారికి అనుగ్రహించండి. ఇలాంటి వాళ్ళు సంఘములు ఉంటే ఎంత బాగుంటుంది, అవునా? అందుకే దేవుడు ఇలాంటి వారుగా మన సంఘం ఉండటానికే దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనందరం దాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదిస్తామంటే ఈ 40 రోజులు మనకి అయ్యా మా పిల్లోడికి ఉద్యోగం ఇవ్వనైనా, గృహం ఇవ్వనైనా, ఆరోగ్యం ఇవ్వనైనా, అప్పులుండే కదా అప్పులు తీర్చునైనా, ఇకేం చేస్తారు మీరు? ఇకేం చేయరా? బోళ్ళని చేస్తారా? అత్త మార్చయ్యా, భర్తను మార్చయ్యా, పిల్లలు మార్చయ్యా, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికంటే కూడా ఆత్మలో బలవంతులుగా ఉండాలిగా మనం దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల రూపాంతరము చెందాలి కదా. ఇవన్నీ చెందాలంటే ఉపవాసం చేయాలి కదా. ఈ ఉపవాస కూడికలో మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీర సంబంధమైన వాటినే మనసును పెట్టి ఇవే అడుగుతున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కొరకు నేను ఏం చేయాలి, నన్ను ఎందుకు వాడుకున్నావు, నన్ను ఎందుకు పిలిచావు, నా బాధ్యతలు ఏంటి, మరి అది చేయాలంటే నాకు బలమునివ్వనైనా, జ్ఞానమునివ్వనైనా, లేకపోతే నాకు వివేచనివ్వనైనా, లేకపోతే నాకు వరాలు ఇవ్వనైనా, నాకు నా ప్రార్థనా శక్తి అడగాలిగా మనకు దీనికంటే ఎక్కువగా బిల్డింగులు కావాలి, ఉద్యోగాలు కావాలి, మంచి భోజనం కావాలి, మంచి చీరలు కావాలి, నగలు కావాలి, ఇవి ఎక్కువగా మనం దేవుని దగ్గర పెడుతున్నాం, అంతేనా? వీటికంటే ఇంకా మనం మారి ఇంకా లోతైన దేవుని యొక్క ఇష్టమైన ఆయన మనసుకు, ఆయన ఆలోచనకి హత్తుకునేటువంటి విధంగా మనం ఇక్కడ ప్రార్థనలు ఈ ఉపవాస కూడిక నీకు చాలా గొప్ప కృపను ఇస్తుంది. ఎందుకని అంటే నీవు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావు, దేవుని కొరకు పనిచేయటానికి ఇష్టపడుతున్నావు. మొదట నా నీతిని, రాజ్యాన్ని, అప్పుడు నీకు ఇక్కడ ఈ భూలోకంలో ఏం కావాలన్నీ నీకు ఇస్తాడు లేదా? ఇస్తాడు. దేవుడు నిన్ను మహా అభివృద్ధి గలవాడిగా చేస్తాడు. ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉన్నా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. మరి దేవుడు అభివృద్ధి చేయాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఇక్కడ పనిచేద్దాం. ఆయనకి ఇష్టమైన వారు కొనటానికి ఏదైనా ఇస్తున్నాడు. ఈ ఉపవాస కొడుకులు కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డగా రూపాంతరం చెందుదాం.
ఆయనకి విరోధముగా ఉన్న ఏ పాపమైన ఏ చెడైనా నీకు లాభకరమైన వాటిని క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొని ఆయన సంపాదించుకోవటానికి, అంతే కదా, ఆయన సంపాదించుకోవటానికి కదా మోసంతో ధనాన్ని సంపాదించినటువంటి జక్కరియా ఏం చేశాడు? జక్కయ్య ఏం చేశాడు? దానిని విడిచిపెట్టేశాడు. ఆ జక్కయ్య దాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడన్నమాట? దేవుని కొరకు ఆయన సంపాదించుకోవటానికి అన్యాయము అక్రమము తిరిగి 4 రెట్లుగా ఇచ్చేసాడంటే వాళ్ళందరికీ ఇచ్చేసాడు. వద్ద ఇది నా యేసయ్య ఉంటే నాకు ఆ విధంగా మనం ఇక్కడ దేవుని సంపాదించుకోవటానికి ఇక్కడ మనం ఉపవాసం. ఎవరు సంపాదించుకోవటానికి? అది ఈ లోకంలో దేవుడు ఉంటే అన్ని ఉన్నట్టేగా. కేంద్రం ఎవరు? అన్నిటికీ మూలం ఎవరు? ఇప్పుడు అసలు ఆయన కావాలా? ఇప్పుడు గేదె లేకుండా పాలు వస్తాయా? ముందు నీకు ఏది కావాలి? లేదయ్యా నాకు 2 లీటర్ల పాలు పొద్దున్నే తాగాలి అంటే నీకు పాలు ఇవ్వాలంటే గేదె కావాలిగా. నీకు స్వస్థతలు కావాలన్నా దీవులు కావాలన్నా ఎవరు కావాలి? మరి దేవుడు కావాలన్నట్టుగా నీ మనసు మారాలిగా. నీ మనసు నీ హృదయం ఘోరమైన పాపంతో ఉందగా, చెడుతో ఉందగా, ద్వేషంతో ఉందగా, అసూయతో ఉంది కదా, కలహముతో ఉంది కదా. ఇవన్నిటిలో యేసయ్యని తీసుకెళ్ళి ముచ్చేస్తావా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు దానిని తీసేసుకుంటే అప్పుడు ప్రభు నీలోకి వచ్చి నీకు ఏం కావాలన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అది ఈ ఉపాసకుడికి యొక్క ముఖ్య ఉద్దేశం. దానిని మనం సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడదాం. అలాంటి కృపా జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈ 17వ ఉపాసకుడికిలో సంఘమును నువ్వు హెచ్చరిక చేస్తున్నావు. మేము ఏమి సంపాదించుకోవాలి? ఏమి నువ్వు ఇస్తావు? ఏది నీకు ఖ్యాతి? ఏది నీకు ప్రయోజనం? అయ్యా, ఆ సంఘానికైతే ప్రవశించేవాడిని, భాషలు మాట్లాడేవాడిని, అర్థాలు చెప్పేవాడిని, వివేచన వరము కలిగిన వాడిని, ఆత్మల వివేచన వరము కలిగిన, అద్భుతాలు చేసేటువంటి వాడిని, స్వస్థపరిచేటువంటి వరములు కలిగిన వాడిని, విశ్వాసత కలిగిన వారిని, జ్ఞాన వాక్యమును చెప్పగలిగేటువంటి వారిని, బుద్ధి వాక్యములను అయా అనేక మంది తెలుసుకునేటువంటి వారిని ఏర్పాటు చేశాం. ఈరోజు ప్రభువా మేమందరం చక్కగా ఈ ఉపవాసకుడికుల ద్వారా ఇన్ని దేవుని యొక్క కృపావరములు మేము సంపాదించుకోవటానికి, దేవుని దగ్గర ఇన్ని ఉన్నతమైన వరాలు దేవుల్లో ఉన్నాయ్యా. వీటిని దేనితో కూడా వెలకట్టలేము, వేటితో వెలకట్టలేము. ఎంత గొప్ప ఆశీర్వాదాలు మేమేమో అడగలేకపోతున్నాం. లోకంలో ఏవేవో అడిగేస్తున్నావయ్యా. దయ చూపించు ప్రభా. చక్కని నాయన జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి దేవుని పిల్లలుగా నాయన నీ ఎదుట మేమందరూ నాయన ప్రార్థన చేయటానికి సహాయములను ఆ దేవుడు మా కొరకు చిత్తపరిచినటువంటి మా భవిష్యత్తు కొరకు, మా సంఘము కొరకు అయా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి అనేకులను నైనా దేవుని యొద్దకు నడిపించటానికి ప్రభువా చక్కని నైనా బుద్ధి జ్ఞానములు కలిగిన గొప్ప బిడ్డలుగా మేమందరూ ఉన్నట్లు సహాయములను దయచేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు ప్రభు. వారు దేని కొరకైతే ఇక్కడ అడుగుతున్నారో అవన్నీ వారికి దొరికినట్లుగా మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కావతాల భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.